రైట్, ప్రస్తుతం మనం నేచర్ క్యూర్ హాస్పిటల్లోని ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్ కి సర్వీస్ చేస్తూ వాళ్ళ వ్యాధులని చేస్తున్నటువంటి ట్రైనర్ కిషోర్ గారు మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే, నా పేరు మంత్రి కిషోర్ అండి. నేను ఒక 20 సంవత్సరాలుగా యోగా టీచర్ చేస్తున్నా. సో దీంట్లో ఒక 4 years గా ఈ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్లో యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. నాది MSc యోగా అయిపోయింది, PG డిప్లొమా అయిపోయింది, యోగా థెరపీ అయిపోయింది, అడ్వాన్స్ కోర్స్ కూడా తీసుకున్నాను, ఆయుష్లో కూడా చేశాను. ఇప్పుడు దీంట్లో ఈ తెలంగాణ యోగా అధ్యయన పరిషత్లో ఇప్పుడు నేను దీంట్లో యోగా ఇన్స్ట్రక్టర్ చేస్తున్నాను. అండర్ ద గైడెన్స్ సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇక్కడ ప్రాణాయామ రీసెర్చ్ అని మీరే చెప్పారు. సో ప్రాణాయామం అంటే అసలు ఏంటి? ప్రాణస్య ఆయామ ఇది ప్రాణాయామం అంటే మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణశక్తి అనేది బాడీ మొత్తం కూడా విస్తరింపజేసేదే ప్రాణాయామం అంట. మరి ఇంకొకటి ప్రాణస్య ఆయామ ఇది ప్రాణాయామం అంటే ఆయువును పెంచుకోవడానికి ప్రాణాయామము అని చెప్పేసి అర్థం. ప్రాణస్య ఆయామ ఇది ప్రాణాయామం అంటే మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అట్లా ప్రతిరోజు ఒక 24 hours లో ఒక 1/2 hour 1 hour ఎక్సర్సైజ్ ఈ ప్రాణాయామాలు చేసుకుంటే కొన్ని అనేక రకాలైనటువంటి టాక్సిన్స్ అని మాలిన్యాలన్నీ కూడా బయటపడతాయి. ప్రతిరోజు మన ఇల్లును శుభ్రం చేసుకుంటాం, మన బండిని శుభ్రం చేసుకుంటాం, అట్లే మన బాడీని కూడా శుభ్రం చేసుకోవడానికి ఈ ప్రాణాయామం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చాలా మంది అనేక రకాలైనటువంటి జబ్బులు కూడా ఉన్నాయి. సో దానికి కూడా మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రాణాయామేన యుక్తేన సర్వరోగ క్షయోపవే అయుక్తాభ్యాస యోగేన సర్వరోగస్య సంభవ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, ఒకటి ప్రాపర్, ఇంప్రాపర్. ప్రాపర్ గా కనుక ప్రాణాయామాలు నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చేస్తే అన్ని రోగాలు పోతాయి. ఒకవేళ ఇంప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే వేరే రోగాలు కూడా వచ్చి చేస్తాయి. సర్వరోగస్య సంభవ అయుక్త అభ్యాస యోగేన అంటే అయుక్తంగా ఇంప్రాపర్ గా ఇష్టం వచ్చినట్టుగా మనం కనుక ప్రాణాయామాలు చేస్తే వేరే రోగాలు కూడా వస్తాయి. మనం ప్రాపర్ గా చేస్తే ఉన్న రోగాలు పోతే రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. అది ఈ ప్రాణాయామ రీసెర్చ్ అనేటటువంటిది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఎక్కువ మంది అలాంటి యోగా టీచర్లు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. చాలా మందికి ఇది ఒక డ్రగ్లెస్ మెడిసిన్ లాగా, ఒక BP తగ్గించుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, అనేక రకాల జీరో మెడిసిన్ ఏ విధంగా పాల్గొన్నారు? జీరో మెడిసిన్ అంటే మనకు 3 రకాలుగా మనం చెప్తారు. ఒకటి వ్యాయామము, ఒకటి మానసికమైనటువంటి, ఒకటి ఆహారం. ఇక్కడ వచ్చి ఒక 1 hour చేసుకోవడం వల్ల వాళ్ళకు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలని ప్రాపర్ గా యోగిక్ ఫుడ్ అనేది మేము డైట్ చార్ట్ లో చెప్తాం. ఆ యోగా ఫుడ్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఏమేమి ఆసనాలు చేయాలి, ఏం ప్రాణాయామాలు చేయాలి. ఇప్పుడు ఆసనాల విషయానికి వచ్చింది అనుకోండి, మనం ఆసనాలు చేస్తే స్థిరం సుఖమ ఆసనము అంటారు. అంటే సుఖంగా ఉంటాయి ఆసనాలు అనేటటువంటి. ఏ ఆసనం వేసినా కూడా చాలా జాయ్ఫుల్ గా, హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎలా అంటే ఒక బండికి ఎట్లయితే అలైన్మెంట్ చేస్తారో మన బాడీ కూడా అలైన్మెంట్స్ ఉంటాయి, అన్ని జాయింట్స్ ఉంటాయి, అన్ని మజిల్స్ ఉంటాయి, అన్ని కండరాలు ఉంటాయి, నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ సిస్టమ్స్ అన్ని కూడా అలైన్మెంట్ జరుగుతాయి అన్నమాట. ఒక ఆసనం చేయడం వల్ల ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, దాని తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, దాని తర్వాత కొంచెము స్టెబిలిటీ వస్తుంది. ఈ 3 వచ్చినాయి అనుకోండి, మన టోటల్ హోల్ మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. దాంతో మన యొక్క ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ రోగ నిరోధక శక్తి పెడితే మనకు డ్రగ్ అవసరమే లేదు, మెడిసిన్ అవసరం లేకుండానే ఆ వ్యాధులన్నీ నయం అవుతూ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్. సపోజ్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అయింది, జలుబు అయింది, కొంచెం ప్రికాషన్ తీసుకొని కొంచెం నార్మల్ గా మనం కొన్ని ఎక్సర్సైజులు కానీ, కొన్ని పీస్ఫుల్ ఉండేటటువంటి ప్రాణాయామాలు, మెడిటేషన్ టెక్నిక్స్ కానీ వేసుకుంటే ఆ వ్యాధి నుంచి, ఆ స్ట్రెస్ నుంచి తగ్గుతాం. అలాంటి ఆ స్ట్రెస్ తగ్గించడానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే యథా చిత్తే తథా మనః అంటే నీ చిత్తం ఎట్లుంటే నీ యొక్క మనస్సు అనేది అట్లా తయారవుతుంది. చిత్తం అంటే ఆలోచన, అంటే ఆలోచన బట్టి మనస్సు అనేది ఫీలింగ్ తయారవుతుంది. దాని నుంచే మన యొక్క శ్వాస యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గుతూ ఉంటాయి. బాధపడినారు అనుకోండి, ఎక్కువ శ్వాస తీసుకుంటుంటారు, కోపపడినారు ఎక్కువ శ్వాస తీసుకుంటారు, అప్పుడు వాళ్ళకు ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దాంతో రోగాలు వస్తాయి, టాబ్లెట్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. అవసరమే టాబ్లెట్స్, ఏదైతే రిక్వైర్మెంట్ 100% అది తీసుకోవాలి, దానికి వ్యతిరేకం ఏం కాదు. కానీ అనవసరమైనటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. యోగాతోటి అసలు అవసరం ఉన్నప్పుడు కంపల్సరీ మెడిసిన్ వాడాల్సిందే. కానీ మనకి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటికి మాత్రం యోగాతోటి నయం చేపిస్తున్నాము. సో ఇక్కడ చాలా మంది ఏజ్ తో సంబంధం లేదు, 9 సంవత్సరాల నుంచి 100 years వరకు కూడా, 70, 80, 90 years వరకు కూడా వాళ్ళ దగ్గర యోగా క్లాస్ ఇస్తున్నాం. వాళ్ళు చైర్లలో కూర్చొని వాళ్ళ పంచభూత ముద్రలు, కర్మ ముద్రలు, దైవ ముద్రలు, మరి అదేవిధంగా ఓం చాంటింగ్, మెడిటేషన్, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది.
సో మేము ఇక్కడ అవర్ బేసిక్ గా చేస్తున్నాము, మాకు కొంచెం ఉపాధి వస్తుంది, దాంతో పాటు వాళ్ళకు కూడా ఆరోగ్యం ఉంది కాబట్టి మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాము, ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అంటే మనిషి జీవితంలో ఈ దుఃఖంలో పరుగుతుంటుందో చాలా మంది కూడా ధనం కోసం అంటే డబ్బు కోసం పరుగుతుంటారు జీవితం అంతా కూడా. సో ధనబలం కంటే శారీరక బలం కావచ్చు, అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గించడంలో ఈ యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది వేదాసులలో ఆల్రెడీ చెప్పింది, ధర్మార్థ కామ మోక్షాన ఆరోగ్య మూలం ఉత్తమ జీవనం. మీరు అన్నారు అర్థం అంటే ధనం, ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ మోక్షం కానీ ఇవి 4 కరెక్ట్ గా ఉండాలి అంటే ఫస్ట్ నీకు ఆరోగ్యం అనేది ఉత్తమమైనటువంటి. ఫస్ట్ నువ్వు హెల్త్ ఉంటేనే నువ్వు దానికి పోగలుగుతావు, నువ్వు డబ్బులు సంపాదించుకోగలుగుతావు, మంచిగా వర్క్ చేయగలుగుతావు, వాలంటీర్ చేయగలుగుతావు, సేవ చేయగలుగుతావు, పూజ చేయగలుగుతావు. సో నువ్వు మోక్ష సిద్ధి నువ్వు చెందగలుగుతావు. కాబట్టి నువ్వు ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా ఈ 4 లెవెల్లో నువ్వు ఫిట్నెస్ ఉండడానికి యోగా అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత మిగతాయి కూడా ప్రయారిటీ ఉంటాయి, యోగా అనేది ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంటుంది అనమాట. సో దాని తర్వాతనే అప్పుడు నీకు అష్టైశ్వర్యాలు అనేటటువంటిది కొన్ని పెంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది, ఒక బూస్టింగ్ లాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఈ విషయం దగ్గర చాలా మంది ప్రజలు లక్షలు హాస్పిటల్ మంచి అలాంటి ప్రజలు మీరు ఏం చెప్తారు యోగా గురించి కావచ్చు, ఈ యోగా వల్ల కలిగే లాభం అంటే ఏం చెప్తారు? మన స్థిర శరీర చంచల, మనసు స్థిరంగా ఉంచాలి, శరీరాన్ని కొంచెం కదిలిస్తూ ఉండాలి, చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి, శరీరాన్ని ఎప్పుడు కూడా మూవ్మెంట్ లో ఉంచాలి, మైండ్ ను మాత్రం స్టెబిలిటీ గా ఉంచుకుంటే అప్పుడు మనము హాస్పిటల్కి పోవడానికి తగ్గుతుంది. సో దానికి ఆపోజిట్ అయిపోయి మనం ఈ హాస్పిటల్లకు వెళ్లాల్సి వచ్చినటువంటి సందర్భం కంపల్సరీ వెళ్ళుడే, కానీ వెళ్లకుండా కొంతవరకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. మన నేచర్ క్యూర్ హాస్పిటల్లోనే ఈ ప్రాణాయామ సెంటర్ ఎంతమంది ఇప్పటికీ ప్రజలు సర్వీస్ చేయడం జరిగింది, ఎంతమంది ఇప్పుడు ఆ వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులని నయం చేయడం జరిగింది? రోజుకు ఒక 200 నుంచి 300 మంది దాకా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక 5-6 బ్యాచ్లు ఉన్నాయి, ఒక 4-5 యోగా టీచర్లు ఉన్నాం. అందరం కూడా ఒక్కొక్క బ్యాచ్ కి 20 నుంచి 30 మంది, 40 మంది, 50 మంది అట్లా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి రోజు క్లాసులు తీసుకొని అటెండ్ అయ్యి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క జాబులు, వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఒక నెలకు వచ్చేసి వాళ్ళు ఒక 4,000 to 5,000 పీపుల్ కూడా ఈ యోగా అనేది వెళ్తున్నారు. ఓకే, అసలు ఈ యోగాలో కూడా నేర్చుకున్న సమయంలో అంటే బేసిక్ నుండి ఉంటుందా లేకపోతే ఇలా నేర్పిస్తారు? బేసిక్స్ అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటే అదే చెప్తారు. అడిషనల్ గా అడ్వాన్స్ ఆసనాలు ఏం చెప్తాము, అతనికి మెడ నొప్పి ఉంటే ఆ మెడ నొప్పికి సంబంధించినటువంటి గ్రీవ వికాసం సంబంధించినటువంటి వ్యాయామాలు దానికి సంబంధించినవి చెప్తాం. అంటే ఏ పెయిన్ కి ఆ ఆసనం దానికి సంబంధించిన రిలేటెడ్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్ దాన్ని బట్టే ఇక్కడ టీచ్ చేస్తాం అనమాట. అంటే ఒక్క వ్యాధి నుండి మనం నయం చేయాలంటే ఎన్నో పడుతుంది ఆ యోగాలో. ఇప్పుడు మీరు ఇందాక మెడ నొప్పి అన్నారు, ఆ మెడ నొప్పి సంబంధించిన విత్ ఇన్ 3-4 days లోనే నీకు రిలీఫ్ వచ్చేస్తుంది. వాళ్ళు మాకు కంటిన్యూస్ వచ్చేస్తున్నారు. ప్రాపర్ గా మనం ఒక 3-4 days చేస్తే 5th day నుంచి 1 week లోపు వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. కొంచెం స్లోగా ఉంటుంది. ఒక 1 month చేసిన అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళకు మెడకు పట్టి ఉన్న వాళ్ళు కూడా పట్టి తీసేసిన వాళ్ళు ఉన్నారు. మెడకు పట్టేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు కొన్ని మేము యోగా చెప్పాము, ఒక 1 నెల రోజుల దాకా ఉండేది, తర్వాత ఇప్పుడు మాకు పట్టి అవసరం లేదు అంటున్నాం. అదే నిదర్శనం. అది ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది పేషెంట్స్ కూడా మీ గురించి చెప్తాము, ట్రైనర్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఇంత మంది సర్వీస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సో సర్వీస్ అంటే మాకు కొంచెం డబ్బులు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, మాకు ఇలా ఆనందం ఉన్నది, మాకు స్ట్రెస్ లేదు, మేము గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాము కాబట్టి మేము చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకేం స్ట్రెస్ ఏం కాదు, మాకేం మెంటల్ స్ట్రెస్ ఏం లేదు. కాబట్టి మేము వాళ్ళకి చెప్పుతుంటే వాళ్ళు సార్ మాకు ఈ పెయిన్ తగ్గింది, అది తగ్గిందని మాకు కూడా చాలా ఒక రకమైనటువంటి బూస్టింగ్ వచ్చినట్టే సంతోషం అనిపిస్తుంది. అదే అంటే వృత్తిపరంగా సో మేము ఏదైతే యోగా క్లాస్ చెప్తున్నామో ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు, చాలా బాగా చెప్తున్నాము అనే వరకు మాకు ఒక ఆనందం అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో దాంతోపాటు మాకు శాలరీ కూడా వస్తుంది, దాంతోపాటు మేము కూడా ఆరోగ్యంగా ఉంటున్నాము. ఇలా 3-4 రకాల బెనిఫిట్ ఉంది. సాయిరామ్ సార్ యాక్చువల్లీ ఇక్కడ డైరెక్టర్ గానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీది కూడా వారి దగ్గర ఉండి చూసుకుంటారు, మాకు కూడా గైడ్ చేస్తారు. మేము ఏదైనా రాంగ్ చేసినా కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి మాకు అన్ని ఎప్పటికప్పుడు చేస్తుంటాడు. మేము కూడా ఒక షైన్ అవుతున్నాం అనమాట. సో ఆల్రెడీ 20 సంవత్సరాలు చేసుకున్నాం. ఈ సార్ దగ్గర ఇంకా రోజు కూడా కొత్త అసలే ఉంటుంది. 30-40 ఏళ్ళ నుంచి చెప్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అనుభవం నుంచి జ్ఞానం అనేది చాలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అనేది చాలా గొప్పది. ఎంతో మందికి ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు, వారి నుంచి కూడా మేము నేర్చుకున్నాం, మేము కూడా అట్లా తయారు కావాలని అనుకుంటున్నాం. సో ఈ ఆసనాలు ఉన్నాయి కదా, మన ఇంట్లో ఉండి కూడా తగ్గించుకోవచ్చా లేదా ఖచ్చితంగా ట్రైనర్? కంపల్సరీ ఒక గురుముఖంగా కొన్ని రోజులు నేర్చుకున్నాక అప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాలి. గురుముఖంగా కంపల్సరీ ఎవరైనా ఫేస్ టు ఫేస్ ఎవరైతే నియర్ బై యోగా టీచర్ ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత అప్పుడు టీంలో చూసి నేర్చుకోవచ్చు. ఆన్లైన్ నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, అప్పుడు స్వయం సాధన చేసుకోవచ్చు. ఎందుకంటే
సాధనాత్ సర్వం సాధ్యతే అంటారు. ఏదైనా కూడా సాధ్యమే. నువ్వు ఆన్లైన్ లో కూడా చేసుకుంటే నీ ప్యాషన్ ఉంటది. కంపల్సరీ గురుముఖంగా నేర్చుకుంటే మంచిది. అంటే కొంతమంది దగ్గర ఇప్పటికి ఒక అపోహ ఉంది సార్. కొంతమంది డాక్టర్లు చెప్తా ఉన్నారు పబ్లిక్ ఒక అపోహ ఉంది. ఏంటంటే మెడిసిన్ తో తక్కువగా ఉంది, ఇంజక్షన్ తక్కువ ఉంది, లోపల ఎలా తక్కువ అని చెప్పి ఒక అపోహ ఉంది. మెడిసిన్ తోటి తగ్గేది కూడా 100% వాస్తవమే. మెడిసిన్ లేకపోతే కూడా ఏం నడవదు. మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా ఇంజూర్ అయితే కంపల్సరీ మెడిసిన్ వాడాల్సింది. ఇవి ఏంటంటే దీర్ఘకాలిక ఫిజియోథెరపీ సంబంధించిన రిలేటెడ్ థెరపీ అంటాం, మెడిసిన్ కాదు. మెడిసిన్ కంపల్సరీ వాడాల్సిన వాళ్ళు కంపల్సరీ వాడాల్సిందే, దానికి వ్యతిరేకం కాదు. ఇది థెరపిటికల్ గా వాళ్ళకి ఏమేమో బాడీని అలైన్మెంట్ చేసుకోవడానికి, టోటల్ టోస్ టు హెడ్ వరకు బాడీ మొత్తం ఫిట్నెస్ తెచ్చుకోవడానికి యోగా అనేది వెళ్ళిపోయింది. టోటల్ బాడీ హోల్ టాప్ టు బాటమ్ కు ఇది అలైన్మెంట్ జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించడం 100%. మానసికంగా అయితే 100% మేము యోగా నిద్ర చెప్తాము, డీప్ రిలాక్సేషన్ చెప్తాము, వాళ్ళకు కొన్ని ఇన్స్టాంట్ ఓంకార చాంటింగ్ చెప్తాము, కొన్ని ముద్రలు చెప్తాము, ప్రాణాయామం చెప్తాము. దాంట్లో ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తున్నారు మాకు మైండ్ చాలా రిలాక్స్ అయింది. థ్యాంక్ యూ.